కడప జిల్లా బద్వేల్లో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ఓటర్ల దినోత్సవ ర్యాలీని బద్వేల్ ఆర్డీఓ, బద్వేల్ తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, గోపవరం తహసీల్దార్ దామోదర్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు రాబో ఎన్నికల్లో నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును జాతి, మతం, వర్గం, కులం ఇలాంటివేవీ చూడకుండా అభివృద్ధికి ఎవరైతే తోడ్పడతారో అలాంటి వారికి నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఎన్నుకోవాలన్నారు. గత 2-3 నెలల నుంచి ఓటర్లను చేర్చుకోవడం, ఎవరైనా చనిపోయిన ఓటర్లను తొలగించడం, ఏదైనా తప్పులు ఉంటే సవరించుకోవడం జరిగింది. ఓటర్ల జాబితా సక్రమంగా ఉంటే మనం ఓటరు యొక్క ఐడెంటిఫికేషన్ కానీ వేటిని కానీ మనం ఆ రోజు ఎలక్షన్ రోజు ఇబ్బంది లేకుండా ఓటు దక్కుకోవచ్చు. కాబట్టి వాటన్నింటినీ కూడా ఓటర్ లిస్టును అన్నింటినీ కూడా తప్పు తడకలు లేకుండా సవరించడం జరిగింది. అంతేకాకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుని కూడా ఓటర్ జాబితాలో మనం ఈరోజు చేర్చడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఎక్కువ శాతం అర్హులైన ప్రతి ఓటర్ను 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు కూడా ఓటర్గా చేర్చుకున్నప్పుడే మన ప్రజాస్వామ్యం బలంతో అవుతుంది. కాబట్టి అందరినీ కూడా ఈరోజు మనం 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడిని కూడా ఈ ఎన్నికల సమరంలో వాళ్ళని పాల్గొనేట్టు చేయడం జరిగింది. మంచి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి అధికారులుగా మా వంతు కృషి చేస్తూ మరింతగా ఎటువంటి తప్పులు లేకుండా 100% తప్పులు లేని ఓటర్ లిస్టును తయారు చేయడానికి మేమందరం కింది స్థాయి సిబ్బంది కానీ అందరం కూడా కృషి చేయడం జరిగింది. కాబట్టి ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరుపుకున్నదాన్ని కూడా అందరం మధ్య ప్రజలకు కూడా సహకరించాలని కోరుతున్నాం. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ప్రజల్లో ఓటు వేయడంపై అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే బిఎల్ఓలు, కాలేజీ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. ఇందులో భాగంగా ఓటర్లందరినీ కోరడం ఏమిటంటే, మీ యొక్క ఓటును నిష్పక్షపాతంగా జాతి, మతం, కులం, వర్గం ఇలాంటివి ఏవి చూడకుండా అభివృద్ధికి ఎవరైతే పాటుపడతారో అలాంటి వ్యక్తిని మీరు నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఓటును వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం.